80లోది ఈస్ట్ ఇండియా విక్టోరియా రాణి కాలం నాటి వెండి కాయిన్ ఇది. ఓకే 1880లో. వీటిలో మనకు ఉండే వాటిల్లో కూడా బాగా ప్రసిద్ధిగా ఉండేటివి ఇది ప్రసిద్ధిగా అయింది. ఈయన భద్రాచలం రామదాస్ ఇచ్చారు కదా, ఆ కాలంలో ఆయన జైలుకి పోయి వచ్చిన తర్వాత నిజాం నవాబు ఈ కాయిన్గా వేసుకోమని రాముల వారికి పట్టాభిషేకం టైంలో ఆ కాలంలో ఇచ్చాడు. ఇది మీరు మామూలుగా ఇది ఎక్కడ ఎలా ఇవన్నీ మెడ్రాసు, బెంగళూరు, హైదరాబాదు, మెడ్రాసు, బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లు పెడతారు. అక్కడికి వెళ్ళి కలెక్షన్ చేసుకుంటాము. ఓకే ఓకే. మీరు ఎక్కడ జరిగినా కూడా మీకు ఎక్కడ ఎగ్జిబిషన్ లాగా పెడతారు, అక్కడికి వెళ్ళి మేము మాకు కావాల్సినవి సేకరిస్తూ. అక్కడికి ఎవరెవరు ఏ దేశాల నుంచి వస్తారు? అక్కడ మన ఇండియాలో ఉండే డిస్ట్రిబ్యూటర్లు అందరూ వస్తారు. ఇంచుమించు 50-100 మంది వస్తారు. వాళ్ళు రకరకాల ఉంటాయి. మనకు వాటిలో నచ్చినవి మనం తెచ్చుకొని. అమౌంట్ ఎంత ఉంటుంది అక్కడ దాని మీద వాళ్ళు ఆడ ఉంటాయి, వాళ్ళు ప్రైస్ చెప్తారు. మనకు నచ్చితే గిట్టుబాటు అయితే మనం కొనుక్కోవచ్చు అనుకుంటే కొనుక్కుంటాము. ఇది ఎక్కువ అనిపిస్తే గమ్ముగా. ఇప్పుడు సుమారు మీరు కలెక్ట్ చేస్తుంటారు కదా, కలెక్ట్ చేస్తుంటే సుమారు ఎంత ఉంటుంది మన దగ్గర ఈ ఖర్చు? 10 లక్షలు 10 లక్షల రూపాయలు ఉంటుంది. మీరు ఆ 1995 నుంచి సేకరించినటువంటి సంపద అంతా 10 లక్షల రూపాయలు. ప్లస్ 200 దేశాల నాణ్యాల ఆల్బమ్లు ఉన్నాయి. అవి ఉన్నాయి. ఒకే ఆల్బంలో 200 దేశాలకు సంబంధించిన ప్రతి ఒక్క నాణ్యం కూడా ఉన్నాయి. ఓకే ఓకే. ఇవి పేపర్ ఉన్నాయి కదా, నోట్స్ పెట్టండి. ఒక్కొక్క కాగితం చూపిస్తూ పెట్టండి. దీన్ని ఖాదీ నోట్ అంటారు. ఈ నోట్ వచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా గాంధీ మహాత్ముడు మన నోట్లనే మన వస్తువులనే వాడాలి అని చెప్పి ఆ టైంలో ఈ నోట్ని రిలీజ్ చేశారు. దీన్ని ఖాదీ నోట్ అంటారు. ఓకే ఓకే. అక్కడే అన్నీ ఒక్కోటి నిదానంగా. ఇప్పుడు ఎక్కువ చలామణిలోకి వస్తున్న ప్లాస్టిక్ నోట్లు, వివిధ దేశాల ప్లాస్టిక్ నోట్లు అంటారు. వీటిని ఇవి ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు. ఓకే. పాలిథిన్తో తయారు చేస్తారు. ఈ నోట్ చెనగదు, వాటర్ తడిచినా చెనగదు, కాలిస్తే తప్ప నీళ్ళల్లో తడిచినా, నలిపినా, చించినా చెనగదు. సింథటిక్ నోట్లు అంటారు.